ఇచ్చాడు, చక్కని గుమ్మం ఉంది, చక్కని సెక్యూరిటీ సిస్టమ్ పెట్టాడు. కానీ నేను గుమ్మంలోకి ఎవరిని తెస్తావు నువ్వు చూసుకోవాలి. ఇచ్చిన దేవుడు కాదు వాచ్మెన్. నీ ఇల్లు నీ బాధ్యత. ఎవరిని ఇంట్లోకి అనుమతిస్తున్నావు? ఎవరు నీ జీవితంలోకి వస్తున్నారు? హూ ఇస్ కమింగ్ ఇన్? హూ ఇస్ గట్ ద రైట్? ఈరోజు అంతా ఫింగర్ ప్రింట్లు కదా, ఫింగర్ ప్రింట్ పెడితే వెళ్ళిపోవచ్చు, ఫింగర్ ప్రింట్ పెడితే వెళ్ళిపోవచ్చు. సో ఎవరికి యాక్సెస్ ఇస్తున్నావు? హూస్ గాట్ ద యాక్సెస్? మీరు చూసుకోవాలి. దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇచ్చాడు. జీవితం అనే వరము, చక్కని శరీరము, ఆరోగ్యము అన్నీ ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు అంటే ఎవరితో పడతా వాడితో స్నేహం, ఏది పడితే ఆ పని, ఎవడు ఏది పడితే అది చూస్తా. వాట్ ఆర్ యూ గెటింగ్ ఇన్ యువర్ మైండ్? ఏంటి నువ్వు చూసే సీరియల్ ఏంటి, ఎపిసోడ్స్ ఏంటి, ఛానల్స్ ఏంటి, మూవీస్ ఏంటి? వాట్ ఈస్ దట్ యువర్ వాచింగ్? ఏంటి? చాలామంది ఆ సీన్ వస్తే నేను మారుస్తా, చెయ్యి ఆగదు. జాగ్రత్త. నీకు నువ్వు పాపం దగ్గరికి వెళ్ళి నేను పాపాన్ని చేయకుండా కంట్రోల్ చేసుకుంటానంటాం. ఫూలిష్నెస్. అగ్నిలో పడి కాలకుండానా ఒడిలో అగ్ని వేసుకుని ఇది కాదరా అంటే నువ్వు ఫూల్వి. తప్పకుండా కాలుతుంది. మంటలో చెయ్యి పెట్టి నా చెయ్యి కాలదని చెప్పేవాడు ఫూల్. చూసి ఈరోజు చాలామంది పాపానికి చోటిచ్చి ఇది నాకు ఏం అవ్వదులే అనుకుంటున్నావు. జాగ్రత్త, జాగ్రత్త. అందుకని మనం చేయాలంట, మన తలంపులను చెరపట్టాలంట. ఇది దేవుని చిత్తమా? నా ఆలోచన ఇది దేవుని చిత్తమా? నేను కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, మనుషులు మనల్ని బాధ పెట్టినప్పుడు ఒక తలంపు వస్తుంది, వీడిని ఇది దేవుని చిత్తమా? దేవుడు అంగీకరిస్తాడా? వారు నాకు చేసింది ద్రోహం న్యాయమే, వారికి విరోధంగా నేను మాట్లాడచ్చు న్యాయమే, లోక తగినట్టుగా. దెబ్బకి దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను. కానీ యేసుప్రభు అంగీకరిస్తాడా? నన్ను అవమానపరుస్తాడా? నేను అవమానపరుస్తా. నన్ను అవమానం ఎందుకు పరిచాడా? యేసుప్రభు అంగీకరిస్తున్నాడా? చెయ్యొచ్చా? సింపుల్. టేక్ యువర్ మైండ్ ఇన్ క్యాప్టివ్. ఎందుకంటే నీ మనసులో నువ్వు సెటిల్ అయినప్పుడు నీ శరీరం, నీ దేహం కంట్రోల్ ఉంటుంది. నీ మనసులో నువ్వు నిజంగా క్షమించినప్పుడు, వాడిని చూసినప్పుడు గాడ్ బ్లెస్ యూ చెప్పి పోతా ఉంటావు. పోయి స్నేహం చేయవు, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి పోతా ఉంటావు. ఎందుకంటే వాడు బుద్ధి ఎప్పుడు అంటారు కదా, పాము దాని తోలుని వదిలినంత మాత్రాన దాని బుద్ధి మార్పుని ఉంటుందా? దాని బుద్ధి దాందేగా. బట్ దెన్ బీ కేర్ఫుల్.